హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు. గెస్ట్ అంటే పిన్ని, బాబాయ్ వాళ్ళు. సో, వాళ్ళ కోసం నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేశా. కొబ్బరి అండ్ పల్లితోటైతే చట్నీ చేశా. అండ్ పూరి చేశా. ఏమేమి చేశామో మనం ఈ ఫుల్ వీడియోలో మొత్తం ఉంటాయి చూడండి. అండ్ చూస్తురండి ఏమేమి చేసిందో నేనైతే. వచ్చే ముందు పిన్ని వాళ్ళు చూడండి అంత పొద్దున్నే వచ్చారు. ఇగో యాపిల్ తీసుకొని వచ్చారు. ఎంత పొద్దున మరి వీళ్ళకి ఎక్కడ దొరికినాయి ఏమో. సో మనకైతే తెలియదు. ఇగో పూరి చేశా. కోసం మా కోసం కూడా మీరు కూడా రండి, మమ్మల్ని కలవాల్సినప్పుడు మేమన్నీ వేసి పెడతాం. ఓకేనా? చికెన్ కర్రీ కొంచెమే గ్రేవీ పెట్టా, ఎందుకంటే పిన్నికి ఫ్రై అంటే ఇష్టం అంట. సో ఇది వచ్చేసి జీరా రైస్ అయితే వేసిన. ఆగమాగంగా వచ్చిండ్రు, ఆగమాగంగా వెళ్తామని అంటున్నారు. సో కూల్ డ్రింక్ అయితే చూడు, ఒక బాటిల్ అయితే వేసేసాం ఆల్రెడీ, ఎందుకంటే కొంచెం ఎండ కొడుతుంది ఉడకపోస్తానని. ఇంకో చిన్న బాటిల్ అయితే మిగిలిపోయింది. సో ఇది తిన్న తర్వాత ఇది కూడా పొడగొట్టేస్తాం. ఓకేనా? వీడియో చూసి మా బిడ్డ చేసిన వంటలు ఎలా ఉన్నాయి మేము తింటే మీరు స్మెల్ చూసి ఇప్పుడు చూసారు కదా వీడియో ఎలా ఉన్నాయో వంటలు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? వంటలు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? కుండలో తోడేసింది పాలు. ఇగో అందులోకి చికెన్ కదా, బగారా రైస్, ఆనియన్, నిమ్మకాయ, లెమన్ అంటారు కదా. తినండి, మీరు కూడా తింటారు. చికెన్ వేడివేడి పూరి, వేడివేడి రైస్, చల్లని పెరుగు. ఇక్కడైతే వీడియోస్ తీసుకుంటున్నాం మేము. ఓకేనా? ఇలా వీడియోస్ తీసుకుంటున్నాం. కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత సో ఆ తర్వాత మళ్ళీ పిల్లలు మేమందరం కలిసి కూడా ఇంటి దగ్గర పిక్ దిగాము. చూపిస్తాను కూడా. ఇక్కడైతే వద్దంటే మాకు బట్టలు పెడుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఈ బట్టలు అయితే పెట్టకుండా ఊరుకుంటలేరు. ఈ ఖర్చు ఎందుకంటే చెప్తే వింటలేదు. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎట్లా వింటారు ఫ్రెండ్స్ చెప్పండి. నాకు తీసి పెట్టేసి మానుడు లేడు, బయటకు వెళ్ళాడు పనుండి. అందుకే మమ్మీ పెట్టాలి. అందుకే నేను ఒక్కదాన్ని ఎప్పుడు బిజీ పర్సన్ బిజీ. సో ఇట్లా చిట్టి ఆ తర్వాత చిన్నగా ఒక ఫోటో అయితే దిగినాం మా పాప నేను. సో ఆ తర్వాత మళ్ళీ మేమందరం దిగాము. ఈ ఫోటో దింపుతుంది మా బాబు, మా వారైతే లేరు. ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలు ఫోటో దిగుతున్నారు. ఆ తర్వాత మేమైతే గుడి దగ్గరికి వెళ్ళాము. గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళిన పిన్ని వాళ్ళను. ఇంత దూరం వచ్చారు కదా, రండి ఒకసారి అమ్మవారిని చూస్తారని అక్కడ ఒక చిన్న రీల్ తీసాము. చూసిండ్రు ఇది కూడా మీరు. సో చాలామంది వీడియో చూస్తున్నారు, కానీ లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబర్స్ అయితే చెప్పనవసరం లేదు. మస్తు అంటే చాలా తగ్గినాయి. సో చూడండి అలా ఇలా వీడియో తీస్తున్నారు బాబాయ్. ఇక్కడనైతే మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే కదా అలా ఇలా ముందుకెళ్ళేది. సో ఇంటి దగ్గర కొన్ని ఫోటోలు దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము. బాబాయ్ పిన్నికైతే అమ్మవారిని అలా దర్శనం చేపించి ఆ తర్వాత వెళ్తామని అన్నారు. ఇక్కడ పిన్ని బాబాయ్ మొక్కుతున్నారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.